హాయ్ హలో తమ్నేల్ చూస్తేనే ఈ పాటికి మీ అందరికీ వీడియో ఏంటి అని అర్థమైపోయి ఉండొచ్చు కదా. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఈ క్యూ చూసారా, ఈ సఫారీ టికెట్స్ కోసం ఇంతమంది ఉన్నారు. అండ్ ఇది చూడండి ఎలిఫెంట్ తలకాయ. సో అందరూ జీప్లు ఇక్కడ ఇలా లైన్గా పెట్టేసి టికెట్స్ కోసం వెళ్ళారనమాట. సో ఈ టికెట్స్ ప్రైజింగ్ ఎలా ఉంది అని అంటే అడల్ట్స్కి 2000 అండ్ చిల్డ్రన్కి 1000. అంటే ఇది వాళ్ళ కరెన్సీ, అంటే మన కరెన్సీలో మీరు డివైడెడ్ బై 4 వేసుకోవచ్చు. అంటే అడల్ట్కి 500 అప్రాక్సిమేట్గా వేసుకోవచ్చు. అండ్ ఇది కాకుండా వెహికల్ కాస్ట్ 800 అనమాట వాళ్ళ కరెన్సీలో. సో అందుకు గాను మనకి మేము ఇప్పుడు 5 మెంబర్స్ కాబట్టి 5 మెంబర్స్కి 10,000 అండ్ జీప్కి వచ్చేసి 800 కదా. సో అందుకని నేను 11,000 ఇచ్చాను. సో డ్రైవర్ ఒక లైన్లో నుంచున్నారు. ఈలోపు పక్కన ఒక పెద్ద మామిడి చెట్టు ఉందండి. కాయలు భలే రాలిపోయి ఉన్నాయి చాలా. సర్లే అని చెప్పి కొన్ని మంచి ఉన్నాయా అని చెప్పి ఏడుతున్నాను. సో యాక్చువల్గా ఈ ఎలిఫెంట్ సఫారీ వచ్చేసి వైల్డ్ ఎలిఫెంట్ సఫారీ అంటారండి. ఇది దాంబుల్లా ప్లేస్లో ఉంది. సో ఇది వచ్చేసి మనం త్రికోమలి టు సిగేరియా వెళ్ళే దారిలో ఉంటుంది. అండ్ ఈ సఫారీ ఎలా ఉందో నేను మీకు లైవ్లోనే చూపిస్తాను. సో ఎవరైనా వెళ్ళిన వాళ్ళైతే విజిట్ చేయొచ్చు. పిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫైనల్గా మా టికెట్స్ అయితే వచ్చేసాయి. మేమైతే బయలుదేరిపోయాము. సో వీళ్ళు ఏంటంటే అందరూ లైక్ లైన్గా వెళ్తున్నారు. అండ్ దట్టు వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ టైమింగ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా ఈ ప్లేస్కి ఎలిఫెంట్స్ ఏ టైంలో వస్తాయి, ఈ ప్లేస్కి ఏ టైంకి వస్తాయి అని. సో దాని ప్రకారంగానే వీళ్ళైతే ఎలా చేస్తున్నారు. ఈ సఫారీ మొత్తానికి అయితే ఆల్మోస్ట్ 1 to 1.5 hour టైం అయితే పట్టిందండి. సో చూసారా ఎంతమంది క్యూలో ఉన్నారో. లైన్ అంటే చెక్ చేసి పంపిస్తున్నారనమాట వెహికల్ని. అండ్ టికెట్స్ అదే హెడ్ కౌంట్ కరెక్ట్ ఉందా లేదా అని చూస్తారు కదా. సో మేమైతే వెళ్ళాము. బట్ ఎలిఫెంట్స్ ఇంత దగ్గరగా చూస్తుంటే మనము ఏదో నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో చూస్తాం చూసారా, అలా అనిపించింది. వ్యూ అయితే అదిరిపోయింది. అండ్ దట్టు మేము ఈవినింగ్ 4:35 ఆ టైమింగ్లో వెళ్ళామన్నమాట. సో ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇవి మాత్రం ఎంత పీస్ఫుల్గా తింటున్నాయి చూడండి. మనకి వింతగా ఉంది ఇవి ఇలా ఉన్నాయని, బట్ అవి మాత్రం రోజు చూస్తూ ఉంటాయి కదా, మనలాగా ఎంతోమంది చూడడానికి వస్తారు. సో అవైతే అసలు మనల్ని ఏం పట్టించుకోవట్లేదు. చాలా దగ్గరగా చూపించారు అండ్ చాలా బాగుంది. సో ఈ ట్రిప్ ఈ ఓన్లీ ఎలిఫెంట్సే చూడాలి అనుకుంటే మాత్రం దీనికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మెయిన్ రోడ్ పైన కూడా చాలా ఎలిఫెంట్స్ ఉంటాయి. అండ్ దాని మీదకి ఎక్కాలి అన్నా కూడా కొన్ని ప్లేసెస్లో అలౌ చేస్తారు. కాకపోతే ఈ రోడ్స్ నీట్గా ఉండవు కదా, మట్టి రోడ్లు ఉంటాయి కదా. సో ఇలా మనం జీప్లో ఎంజాయ్ చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. బట్ 1.5 hour టైం అయితే పడుతుంది. బట్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఏ రూట్లో నుంచి అయితే లోపలికి వెళ్తామో ఆ రూట్లోంచి బయటికి రావడానికి లేదు. సో ఒక దగ్గర నుంచి లోపలికి వెళ్తే మళ్ళీ ఇంకో దగ్గర రోడ్ ఎక్కుతామన్నమాట. సో అందుకని రిటర్న్ వెళ్ళినప్పుడు ఇలా రోడ్ పైన, నేను ఇందాక మీకు చెప్పాను కదా రోడ్ పైన కూడా మీకు చాలా ఎలిఫెంట్స్ కనపడతాయి. ఓన్లీ ఎలిఫెంట్స్ అనుకుంటే అంత టికెట్స్ తీసుకుని అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ అది ఎక్స్పీరియన్స్ చేయాలి నేచర్ని అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. అక్కడ ఎలిఫెంట్స్ తప్ప వేరే ఏ యానిమల్స్ లేవన్నమాట. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. డెఫినెట్గా మీరు ఎప్పుడైనా ప్లేస్కి విజిట్ చేస్తే పిల్లలు ఉన్న వాళ్ళైతే ఎస్పెషల్లీ బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.